ఇవాల్టి నుంచి పార్లమెంటు సెషన్స్ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ముర్ము. 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెడుతుండడం గమనార్హం. ఇంకా ఉభయ సభల్లో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా ఉపాధి హామీ పథకానికి చెందిన వీబీజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఎస్ఐఆర్, ఆరావళి, గ్రేట్ నికోబార్, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఇండోర్, అహ్మదాబాద్లో కలుషిత నీటి మరణాలపై చర్చకు పట్టుబట్టనున్నాయి. అమెరికా సుంకాలు, రూపాయి దేశ పార్లమెంట్లో లేవనెత్తేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఇవాల్టి ప్రారంభం కానున్నాయి. సెషన్స్ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ముర్ము. 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడుతుండడం గమనార్హం. ఇక ఉభయ సభల్లో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్ర తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా ఉపాధి హామీ పథకానికి చెందిన వీబీజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసన ఆరావళి, గ్రేట్ నికోబార్, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఇండోర్, అహ్మదాబాద్లో కలుషిత నీటి మరణాలపై చర్చకు పట్టుబట్టనున్నాయి. అమెరికా సుంకాలు, రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంశాలను పార్లమెంట్లో లేవనెత్తేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.